रना रना रनु रे रे పంచభూతలింగాల్లో అరుణాచలేశ్వరుని అయితే మేము ఫస్ట్ దర్శించుకున్నాం కదా. నిన్న అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాము. ఈరోజు అయితే దర్శనం చేసుకుంటున్నాము. చాలామంది ఏం చెప్తున్నారంటే గిరి ప్రదక్షిణ అండ్ దర్శనం రెండు ఒకటే రోజు అయితే చాలా మంచిది అంటున్నారు. దేవుడు మాకు ఇలా అనుగ్రహిస్తే మేము మాత్రం ఏం చేయగలం. మేమైతే ఎలాంటి ఇబ్బంది పడుకోకుండా దర్శనం అయితే చేసుకున్నాము. మాకైతే దర్శనానికి 3.5 hours పట్టిందని చెప్పొచ్చు. దట్టు ఆ రోజు కార్తీక సోమవారం కాబట్టి ఇంత టైం అయితే పట్టింది. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే మా రూమ్కి వచ్చేసాము. మా రూమ్ నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుందన్నమాట. అరుణాచల గిరి మొత్తం చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అదే అరుణాచల జ్యోతి వెలిగించేటప్పుడు చూస్తే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. బట్ ఏం చేస్తాం, శివయ్య ఇదే అనుగ్రహించాడు మనకి. సో రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాము. మాకైతే 24 hours 1500 rupees ఛార్జ్ చేశారు రూము. అండ్ ఓనర్ అంకుల్ కూడా చాలా మంచి వాళ్ళు, చక్కగా తెలుగు అయితే బాగా మాట్లాడుతున్నారు. అండ్ వచ్చిన వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. హోటల్ మెయింటెనెన్స్ కానీ మొత్తం అంతా చాలా బాగుంది. సో ఇప్పుడైతే మేము బస్ స్టాండ్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు పంచభూతలింగాల్లో అరుణాచలం అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ జంబుకేశ్వరం అయితే బయలుదేరాం మేము. సో శ్రీరంగం వెళ్ళాలి. శ్రీరంగం వెళ్ళాలంటే తిరిచి వెళ్తే వెళ్ళాలన్నమాట. మా తమ్ముడు కూడా ఎందుకంత సీరియస్గా ఉన్నాడో ఇప్పుడు చెప్తాను, వచ్చేసేయండి. సడన్గా ఏమైందంటే అరుణాచలంలో ఒక ఫోటో తీమాడు. నేను తీసిన ఫోటోలో వాడు నల్లగా కనిపిస్తున్నాడంట. సో అందుకని చెప్పి వాడు కొంచెం ఫీల్ అయ్యాడు. ఎందుకంటే లైటింగ్ పెట్టాలి, ఫోకస్ పెంచాలి, షేడింగ్ తగ్గించాలి అన్నాడు. అవన్నీ నాకు తెలియదు, ఫోన్ తీసుకున్నా కెమెరా మీద ఒక 2 కిక్లు క్లుక్కైనా అంటమే మందే అన్నాను. వాడికి అది నచ్చలేదని చెప్పి అలా అప్సెట్ మూడ్లో ఉన్నాడనమాట. సో అరుణాచలంలో మనకైతే ఫైనల్లీ మన ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా కనిపించింది. ఇలా తిరుచికి అయితే బస్సు బయలుదేరిన తర్వాత మధ్యలో భోజనానికి అయితే ఆపాడు. మేమైతే పరోటా విత్ సాంబార్ తిన్నాము. మా అన్నయ్య కాల్ చేసి ఏం తిన్నారంటే పరోటా అనగానే అదేంటమ్మే పరోటాలో ఎగ్ కలుస్తుంది కదా అన్నాడు. ఏమో అన్నయ్య తెలియక అదే అక్కడ ఉంటే అదే తిన్నాము, ఇంకా చేసేదేమీ లేక అన్నాను. సరేలే అంతా శివాజ్ఞ అనుకుని బయలుదేరేసాము మేము. సో తిరుచి అయితే రైల్వే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఈ బస్ స్టాండ్ మాత్రం భలే ఉంది. కింద ఫ్లోర్ ఉంది, పైన ఫ్లోర్ ఉంది. కింద నుంచి బస్సులు వెళ్తున్నాయి, పై ఫ్లోర్లో కూడా బస్సులు వెళ్తున్నాయి. చూడటానికి చాలా బాగుందన్నమాట. అండ్ ఈ బస్ స్టాండ్ కూడా చాలా పెద్దది. ఇక్కడ నుంచి అయితే మాకు శ్రీరంగానికి చూడండి 15 రూపాయలు తీసుకున్నారు టికెట్. ఏంటి ఇంత తక్కువ ప్రైసా అనుకున్నాము. సో ఈవినింగ్ అయితే వచ్చేసరికి మాకు ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. సో మేమైతే మళ్ళీ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే జంబుకేశ్వరం బయలుదేరాం.
జంబుకేశ్వరం అయితే వచ్చేసాము. ఇక్కడ పరమశివుని జలలింగం జంబుకేశ్వరుడిగా ఉంటే అమ్మవారు మాత్రం అఖిలాండేశ్వరి రూపంలో మనకి దర్శనం అయితే ఇస్తారు. ఈ జంబుకేశ్వరానికి ఆ పేరు ఎలా వచ్చిందని మనం షార్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాము. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇంకొకసారి కూడా చెప్తాను. ఇక్కడ పూర్వం శంభుడు అనే ఒక మహర్షి ఉండేవారని, ఆయన పరమశివునికి ప్రియమైన భక్తుడంట. ఆయన పరమశివుణ్ణి ప్రత్యేకంగా పూజించాలని ఒకరోజు తన మనసులో కోరిక వచ్చింది. అప్పుడు ఆ పరమేశ్వరుని పూజించడం కోసం తపస్సు చేయగా ఆ పరమేశ్వరుడు ఆ తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలని చెప్పి ఆయన్ని అడిగారంట. అప్పుడు శంభుడు ఏం చేశాడంటే, స్వామి నేను మిమ్మల్ని ప్రత్యేకంగా పూజించాలని చెప్పి స్వామిని అడిగారంట. స్వామి దానికి తదాస్తు అని చెప్పి అయితే సరే నువ్వు జంబు వృక్షంగా మారి నన్ను ప్రత్యేకంగా పూజించుకో అని చెప్పి స్వామివారు మాయమైపోయారంట. అందుకనే మనకి గర్భగుడిలో ఒక వృక్షం కనిపిస్తుంది కదా, ఆ వృక్షమే అన్నమాట శంభుడు. స్వామివారిని నిత్యం పూజిస్తూ ఉంటారు ఆయన. అండ్ ఇక్కడ సాలెపురుగు ఏనుగు స్టోరీ కూడా ఉంటుంది. పూర్వం ఇక్కడ ఏనుగులు ఎక్కువగా ఉండేయంట. ఏనుగుల చేత పూజింపబడిన క్షేత్రం కాబట్టి దీనిని జంబుకేశ్వరం అని కూడా పిలుస్తారని. అండ్ తెల్ల నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేయంట, వాటిని జంబు వృక్షాలు అని పిలుస్తారు. అందువలన కూడా ఇది జంబు క్షేత్రం అని చెప్పి పిలుస్తారని పేరు. అండ్ ఏనుగు సాలిపురుగు ఒకదానికొకటి పోటీపడి ఆ పరమేశ్వరుని పూజించగా ఆ పరమేశ్వరుడు వాటి భక్తికి మెచ్చి మోక్షాన్ని ఇచ్చారంట. ఇది కొంచెం శ్రీకాళహస్తి స్టోరీ లాగానే ఉంటుంది, బట్ ఇక్కడ అది కూడా ఉంటుంది అన్నమాట, ఆ స్టోరీ కూడా. అండ్ ఈ టెంపుల్ని అయితే చూస్తున్నప్పుడు మేము లోపల ఎక్కడ ఫోన్స్ యూజ్ చేయలేదు, బయట మాత్రమే ఫోన్స్ యూజ్ చేసాము. ఎందుకంటే అసలు లోపలికి వెళ్ళినప్పుడు మాకు అలాంటి ఏమీ పట్టుకోవాలని అనిపించలేదు. అందుకే బయట మాత్రమే ఇలా ఫోన్స్ అవి యూజ్ చేసామన్నమాట. ఇంక ఇది బయటకు వచ్చేస్తున్నాం మేము. అండ్ లోపల అయితే ఎంత మంచి స్మెల్ ఉందని చెప్పొచ్చు. కానీ అబ్బబ్బబ్బల్లే ఉంది అసలు. ఎన్ని మంచి మంచి చెట్లు కూడా ఉన్నాయో. ఇది టెంపుల్ నమూనా అన్నమాట. ఈ టెంపుల్ ఏది ఎక్కడ ఉందా అని చెప్పి నేను చెప్పాను కదా శంభుడు గురించి. ఆయనే శంభుడు, ఆయనే వృక్షంగా మారి ఆ పరమశివుని పూజిస్తున్నారు. అండ్ ఏనుగు సాలెపురుగు అఖిలాండేశ్వరి అమ్మవారు కూడా కనిపించారు కదా. అండ్ ఈ టెంపుల్లో అయితే మెయిన్ వచ్చేసి ఈ స్తంభాలు ఎంత బాగున్నాయి అంటే నిజంగా మనుషులే కట్టారా లేదంటే దేవతలే కట్టారా అని చెప్పన్నట్టుగా ఉంది. ఇప్పుడు చెప్తాను రండి అసలు స్టోరీ. ఎందుకు నవ్వుతున్నాడు అనుకుంటున్నారు కదా, దొంగమోహన్ కెమెరా ఆన్ చేసి నా గురించి ఏం చెప్పేసి దాని భయంతో నవ్వుకుంటున్నాడు. ఈరోజు ఇది తినడానికి వచ్చాము. మా అఖిల్గడితో పెట్టుకుంటే మాత్రం దర్శనాలు బాగానే అవుతున్నాయి, కానీ ఎనర్జీ పొట్టలోనే లాస్ అయిపోతుంది. దట్టు తీసుకెళ్ళి బస్సులో బ్యాక్ సీట్లోనే కూర్చోబెడుతున్నాడు. అవి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు చూడాలి. నా పొట్ట అయితే చచ్చిపోతుంది అంటే చెప్పాలండి. అసలు లోపలికి పొయ్యిలన్నీ వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చినట్టు ఉంటున్నాయి. కరెక్ట్గా లాస్ట్ 2 సీట్లోనే కూర్చోబెడుతున్నాడు. ఈరోజు లిటరల్లీ అయితే ఎంతసేపు నువ్వు కూర్చున్నావు బస్సులో. ఎనీవే మా అరుణాచలం జంబుకేశ్వరం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ శ్రీరంగం టెంపుల్ రేపు మార్నింగ్ విజిట్ చేసి అక్కడి నుంచి తంజావూరు నుంచి చిదంబరం టు కంచి టు శ్రీకాళహస్తి ఒక్కొక్కటిగా అప్డేట్ చేస్తూ ఉన్నాం. ఓకేనా, బాయ్, గుడ్ నైట్. భోజనం అంటే మాత్రం ఆమడ దూరానికి పరిగెడుతున్నాడు వీడు.